ఫలం ఉందా? సువార్తను ప్రకటించే ఫలం ఉందా? ఆత్మను నింపుదల కలిగే ఫలం ఉందా? భాషలు మాట్లాడే ఫలం ఉందా? ప్రవచించే ఫలం ఉందా? దర్శనాలు చూసే ఫలం ఉందా? కళలు కనే ఫలం ఉందా? ప్రవచించే వరం ఉందా? ఏ ఫలాలు ఉన్నాయని దేవుడు మనల్ని బ్రతికించాలి? ఏ ఫలాలు ఉన్నాయని దేవుడు ఇంకా మనల్ని కాపాడుతూ ఉండాలి? ఏ ఫలాలు ఉండాలని దేవుడు తన వాక్యమని నీరు కట్టాలి? ఏ ఫలాలు ఉన్నాయని ఉపదేశమని ఎరువేయాలి? ఇంకా ఎందుకు మనం బ్రతికించాలి? ఒక మాట అడుగుతాను. అంజూరపు చెట్టును శపించినట్లుగా మనం శపిస్తే మన పరిస్థితి ఏంది? నా ప్రియమైన వాళ్ళరా, దేవుడు తన మహిమతో నేను నింపింది ఎందుకు తెలుసా? మీరు ఫలించాలని. దేవునికి మహిమ కలుగును గాక. ఫలించాలి. ఇదిగో ఇది సమయాన మనం తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నేను ఫలభరితంగా మార్చబడాలి. ఇలాగ చదువుకుంటూ వెళ్తే యోహాను సువార్త ఒక మాట రాయబడి ఉంటుంది. ఇక ఎన్నడూ ఫలించని ప్రతి తీగను ఏం చేస్తాడు? మన ఇంట్లో చెట్టు నాటుతామండి. ఎన్ని రోజులు నీళ్ళు పోసినా, ఎన్ని రోజులు కంచి కట్టినా, ఎన్ని రోజులు ఎరువేసినా అది మొలకెత్తకుండా ఫలించకుండా ఉంటే ఏం చేస్తాం? పెరికి పారేయడం మాత్రమే కాదు, అగ్నిలో వేసి కాల్చేస్తాం. దేవుడు చేసే పని